సీఎం ఫడ్నవీస్ ఎదుట మావోయిస్ట్ కీలక నేత లొంగిపోయారు. అధికారికంగా లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాల్. గచ్చిరోలిలో వేణుగోపాల్తో పాటు మరో 60 మంది మావోలు సరెండర్ అయ్యాడు. మహారాష్ట్ర సీఎంకు ఆయుధాన్ని అప్పగించారు మల్లోజుల. అయితే 4 దశాబ్దాల పోరాటం తర్వాత ఉద్యమాన్ని మల్లోజుల వీడారు, లొంగిపోయారు. మావోయిస్టులకు భారత రాజ్యాంగ కాపీలను అందిస్తారు. అయితే జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు సీఎం ఫడ్నవీస్. ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. తొలితరం మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయన తలపై 6 కోట్ల వరకు రివార్డు ఉంది. మల్లోజుల 60 మంది అనుచరులతో కలిసి సోమవారమే గచ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్తో పాటు అందరూ కూడా లొంగిపోయారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హోద్రి గ్రామం నుంచి పోలీస్ వాహనాల్లోనే గచ్చిరోలి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించినట్లుగా పోలీస్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే మల్లోజుల లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నెల 16న మీడియా సమావేశంలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారని సమాచారం. మల్లోజుల భార్య గచ్చిరోలి దళ సభ్యురాలిగా ఉన్నారు. అయితే తారక 2024 డిసెంబర్ 31న లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ వల్ల పార్టీ ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో ఇక పోరాడలేము అని గ్రహించి మావోయిస్ట్ పార్టీలో కొందరు లొంగుబాటు పడ్డారు. మల్లోజులు కూడా సాయుధ పోరాటంను పంథాను వీడుతున్నట్లుగా ఇటీవలే లేఖ కూడా విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో మల్లోజుల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ కూడా పార్టీలో అగ్రనేతే. ఆయన 2011లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. కిషన్జీ భార్య పోత్ర కల్పన గత ఏడాది తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. వేణుగోపాల్కు ప్రస్తుతం 70 ఏళ్లు. ఆయనపై 100కు పైగా కేసులున్నాయి. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో పాటు మారుతున్న రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు కూడా ఆయన లొంగుబాటుకు కారణమని చెప్తున్నారు. ప్రజల నుంచి రోజురోజుకు ఆదరణ తగ్గుతూ ఉండటం, అడవులపై బలగాల పట్టు పెరిగిన కొద్దీ వాటిని వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లడంపై వేణుగోపాల్ విభేదిస్తూ వస్తున్నారు. సాయుధ పోరు వదిలి రాజకీయ వేదికగా ఉద్యమించాలని కొంతకాలంగా చెప్తూ ఉన్నారు. ఈ విషయంపై ఆగస్టు 15న టెంపరరీ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంబాడన్ పేరిట విడుదల చేసిన లేఖ సెప్టెంబర్ 17న వెలుగు చూడడం పార్టీలో కలకలం రేపింది. పార్టీలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆయుధాలు సరెండర్ చేయాలని పార్టీ ఆదేశించింది. వేణుగోపాల్ లొంగుబాటును మహారాష్ట్ర గచ్చిరోలి, ఉత్తర బస్తర్ దండకారణ్యంలోని మెజార్టీ మావోయిస్టు అనుచరగణం సమర్థిస్తోంది. కానీ మావోయిస్టు అగ్రనేతలు పుల్లారి ప్రసాద్, అలాగే పార్టీ తెలంగాణ కమిటీ, సెంట్రల్ కమిటీ నేతలు ఆయన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్ది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి బ్రాహ్మణ కుటుంబంలో 1956లో ఆయన జన్మించారు. తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర సమరయోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా తామ్రపత్రం కూడా అందుకున్నారు. ఆయన వెంకటయ్య 1997లో మరణించారు. అలాగే తల్లి మధురమ్మ గత ఏడాది కాలం చేశారు. సో మరో సోదరుడు ఆంజనేయులు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. తండ్రి బాటలోనే పేద ప్రజల హక్కుల కోసం మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్ ఉద్యమించారు ఇద్దరు. అయితే జగిత్యాల జైత్ర యాత్ర అనంతరం 1978లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1980లో పీపుల్స్ వార్ ఆవిర్భావ సభ్యురాలుగా వ్యవహరించారు. 1986లో పెద్దపల్లిలో డీఎస్పీ బుచ్చిరెడ్డిని అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చి చంపారు. ఆగ్రహించిన పోలీసులు వెంకటయ్య, మధురమ్మ ఇంటిని కూల్చివేశారు. దీంతో కొంతకాలం వారు గుడిసెలో తలదాచుకున్నారు.
వేణుగోపాల్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి అధినేతగా పనిచేశారు. మహారాష్ట్ర, ఏపీ, గోవాతో పాటు పశ్చిమ కనుమల్లో పార్టీ కార్యకలాపాలు విస్తరించారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. 2010లో గడ్చిరోలిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో ఇతనే మాస్టర్ మైండ్ అని పోలీసులు రికార్డులు చెప్తున్నాయి. 2011లో పశ్చిమ బెంగాల్ పోలీసుల ఎన్కౌంటర్లో ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు మరణించారు. ఆ తరువాత సెంట్రల్ ఇండియా అడవుల్లో పార్టీని బలోపేతం చేయడంలో వేణుగోపాల్ వ్యూహాలు రచించారు. ఆయన గడ్చిరోలు జిల్లాలో పనిచేసే సమయంలో తారక్కను వివాహం ఆడారు. 2018లో ఆమె మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. 44 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్న ఆయన పార్టీ విధానాలతో విభేదించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వేణుగోపాల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కోయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని చెప్తారు. సాధన అనే కలం పేరుతో గోండుల జీవితాలకు అక్షర రూపం ఇచ్చారు ఆయన. సరిహద్దు, రాగు అనే నవలు కూడా రాశారు.